నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ సివిల్ సప్లైస్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో డయేరియాపై అవగాహన ర్యాలీ. ఈ నెల 7వ తేదీన జరగనున్న మానవతా స్వచ్ఛంద సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం. ఆహారం, పౌర సరఫరాలు మరియు వినియోగదారుల సేవా మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ విజయవాడలోని సివిల్ సప్లై కార్యాలయంలో సివిల్ సప్లై అధికారులతో మరియు డిస్ట్రిక్ట్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ప్రజలు మంచి తీర్పుని ఇచ్చారు, దానిని గౌరవించి పనిచేయాలని తెలియజేస్తూ దిశానిర్దేశం చేశారు. ధరల పెరుగుదల, వాటి నియంత్రణపై వర్తకులతో సమావేశం, వారితో సత్సంబంధాలు, అక్రమ రవాణాపై కఠిన చర్యలు, ప్రతి వారం రివ్యూ నిర్వహించడం, ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడటం, లీగల్ మెట్రాలజీ వ్యవస్థను పటిష్టం చేయడం, రాష్ట్రం అప్పులలో ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన 15 రోజుల్లోనే ముఖ్యమంత్రి 1000 కోట్ల రైతుల బకాయిలు రిలీజ్ చేశారు. అదేవిధంగా బ్యాంకుల్లో ఉన్న అప్పు 2000 కోట్ల వరకు క్లియర్ చేశారని పేర్కొన్నారు. ధాన్యం మాఫియాలు అరికట్టాలి, బియ్యం, కందిపప్పు, పంచదార మంచి నాణ్యతతో పేద ప్రజలకు పంపిణీ చేయాలని అన్నారు. We will make our work do the talking in coming days under your leadership and guidance, and I request all the DSOs, DMs and legal metrology మీరు ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడడం మొదలు పెట్టాలి. అది డిఎస్ఓ సబ్జెక్టు, ఇది డిఎం సబ్జెక్టు, అది వేరు ఇది వేరు అని కాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇంత దూరం ప్రయాణం చేయకూడదని మన కొత్త కమిషనర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సో వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే మీ అందరితో మాట్లాడి భవిష్యత్తులో మన ప్రణాళిక ఏంటి, మనం ఏ విధంగా పనిచేసుకుంటూ ముందుకెళ్దాం, ఆ టీమ్ స్పిరిట్ ఎట్లా రావాలి మన అందరిలో 4 మాటలు మీతో పంచుకోవడానికి నన్ను కూడా ఆహ్వానించడం జరిగింది. సో ముందుగా సిద్ధార్థ్ జైన్ గారికి, అదేవిధంగా వీరపాండ్యన్ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 2-3 అంశాలు మీతో ప్రత్యేకంగా మాట్లాడాలి ఈ రోజున, ఎందుకంటే మీరందరికీ కూడా చాలా బాధ్యత ఉంది క్షేత్రస్థాయిలో. ఈ వ్యవస్థ ప్రక్షాళన జరగాలన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా అంకిత భావంతో పొరపాట్లు ఎక్కడ జరుగుతున్నా కూడా ఆ పొరపాట్లు సరిదిద్దుకునే సమయం ఖచ్చితంగా ఆసన్నమైంది. సో గతంలో జరిగింది జరిగిపోయింది, రాబోయే రోజుల్లో మనం ఏం చేయాలి, దీనిపైన మనం దృష్టి సారించాల్సిన కొన్ని అంశాలు ఈరోజు 3-4 పాయింట్స్ కమిషనర్ గారు ఐడెంటిఫై చేశారు. అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మొన్న 3 రోజుల క్రితం మమ్మల్ని సమీక్షించినప్పుడు ఎందుకు ధరలు ఈ విధంగా పెరుగుతున్నాయి, గత సంవత్సరంతో పోల్చుకుంటే సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు, వీటిపైన మనం ఒక నిర్దిష్టమైన ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని మాకు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ఆధ్వర్యంలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం వైభవంగా కొనసాగుతున్నాయి. జూన్ 13వ తేదీ నుండి జూలై 11వ తేదీ వరకు పట్టణ గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం నందు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 5వ తేదీ గురువారం జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా శ్రీ లలిత మహాత్రిపుర సుందరి అమ్మవారికి శ్రీచక్ర మహాత్రిపుర సుందరి శ్రీచక్రానికి 1,00,000 మల్లెల పుష్పార్చన కైంకర్యం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని బాలస్వామీజీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అమ్మవారిని 3 మార్లు శ్రీమాత్రే నమః అంటూ చెప్పండి. అందరూ కూడా శ్రీమాత్రే నమః. సైన్యాధ్యక్షురాలైనటువంటి రోజులు అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం మనం మీ అందరికీ కూడా లలితా సహస్రనామం చాలా బాబు రమద్ద బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగసోగంధి కలసాహతనం మీనాభలోచన చంపక పుష్పాభనాసా దండ విరాజిత తారాకాంత రసమాంగళ్య సూత్ర శోభిత కల్సని ఆభ్యాల బాల రోమాయ సత్కవీకణే రత్న కింకిణి కారం వ్యసనా దామభూతానుడతం
స్కందనాథా పురస్కృతా కాలదోషితా చక్రప్రాణహరణమారాహి దీర్ఘనందితా రామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర గణేశ నిర్భన్న విభ్యయంత్ర ప్రహర్షితా అన్నాసురేంద్ర నిర్మలే గుణజోగిని అపురాతమయ అంతఃస్థరమయ జారతత్పర. విద్యా వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టి రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ పటిష్ట చర్యలు తీసుకుంటున్నారని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు అన్నారు. పాఠశాల విద్యార్థులకు విద్యా కిట్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వేమూరు ఎన్టీఆర్ విగ్రహం వద్ద విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ బాబు మాట్లాడుతూ గత జగన్ పాలనలో విద్యా వ్యవస్థని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించారని అన్నారు. ఉపాధ్యాయులను వైన్ షాప్ దగ్గర గత ప్రభుత్వం కాపలా పెట్టి ఉపాధ్యాయ వ్యవస్థను అగౌరవపరిచిందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉపాధ్యాయులను గౌరవిస్తూ విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. రాబోయే రోజుల్లో తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు ఇచ్చే విద్యా కిట్లు దగ్గర నుంచి చెక్కుల వరకు అన్ని కమిషన్లు దండుకుంటున్నారని, స్వాతంత్ర సమరయోధులు లాగా విద్యార్థులు బ్యాగులపై జగన్ ఫోటో వేయించుకున్నాడని, ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి అని ఆయన్ని చూసి విద్యార్థులు ఏమి నేర్చుకోవాలో ఆయనే చెప్పాలని, లోకేష్ ఆధ్వర్యంలో విద్యాశాఖను ప్రక్షాళన జరుగుతుందని, రాష్ట్రంలో రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సంక్షేమంతో కూడిన అభివృద్ధి పాలన జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా నక్కా ఆనంద్ బాబు విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓలు, 5 మండలాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 3వ పర్యాయం నియోజకవర్గానికి ఎన్నిక కావడం జరిగింది. ఓ మంచి కార్యక్రమం మొన్న 1వ తేదీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సామాజిక భద్రతను కోరి ఇచ్చినటువంటి పెన్షన్లో ఓ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్నాను 5 మండలాల్లో. ఆ తదుపరి 2వ కార్యక్రమంగా ఈ చిన్నారులకు కిట్లు అందజేసేటటువంటి కార్యక్రమం. ఎంఈఓస్ పెద్దలు చెప్పారు 117 మీరు చెప్పింది అది మేము అపోజిషన్లో కూడా దాని మీద పూర్తిగా స్టడీ చేయడం జరిగింది. వారికి హామీ ఇవ్వటం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో. విద్యా వ్యవస్థని పటిష్టపరచుకోవాలి, సమూల మార్పులు తీసుకురావాలి, పేదవాడికి కార్పొరేట్ స్థాయి విద్యని అందించాలనే లక్ష్యం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అది ఈరోజు కాదు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 4వ పర్యాయం అయ్యాడు. ఎప్పుడు ఆలోచించినా ఈరోజు 3rd క్లాసో 5th క్లాసో 7th క్లాసో చదువుతున్నటువంటి విద్యార్థి 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని ఉండాలి అని ఆలోచన చేసి సమాజాన్ని ముందుకు నడిపించేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. ముందు చూపు, విజనరీ ఉన్నటువంటి నాయకుడిగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కావాలని చెప్పి ప్రజలు కోరుకొని 5 ఏళ్ల క్రితం ఏదైతే తప్పు చేశారో అటువంటి వ్యక్తి పరిపాలనకు అసలు ఏమాత్రం పనికిరాడని చెప్పి ఘోరాతి ఘోరంగా ప్రజలు ఓడించారు. ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం ఏ విధంగా గెలిపించారో అదే విధంగా తరిమి కొట్టారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్య విధంగానే ప్రజలు బుద్ధి చెప్పారు. సమాజ హితం కోరి పరిపాలన చేయాలి, ముందు చూపుతో పరిపాలన చేయాలి, అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేయాలి. సంక్షేమంతో పాటు అభివృద్ధి. ఈరోజు పెద్దలు చెప్పారు ఇందాక, ఇవాళ వర్షాకాలం వస్తుంది, అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండండి పిల్లలందరని. మన వేమూరు నియోజకవర్గంలో ఈ వైరస్ సీజనల్ ఫీవర్స్ కానీ సీజనల్ డిసీజెస్ మొట్టమొదటిగా వచ్చేది మన నియోజకవర్గంలో గతంలో. దానికి కారణం మనదంతా కూడా డెల్టా ప్రాంతం, నల్లరేగడి నేల. వర్షం పడితే మోకాళ్ళలోతు బురద, ఆ బురద నీళ్లు మురికి నీళ్ళు బయటికి పోవాలంటే 10 రోజులు టైం పట్టింది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి పల్లెలన్నీ కూడా సిమెంట్ రోడ్లు మయమైందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో నేను ఆ రోజు నిర్మాణం చేసినటువంటి రోడ్ల వల్ల ఈరోజు కొంత తప్పించుకున్నాం. ఆ సీజనల్ డిసీజెస్ నుంచి కొంత రక్షణ పొందామంటే ఆ రోజు మనం చేసుకున్న అభివృద్ధి ప్రధాన కారణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను.
టీడీపీ నాయకులు గుంటి వెంకట్ జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వహబ్ చౌక్లోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ వేడుకల్లో టీడీపీ నాయకులు అభిమానులు పాల్గొని కేక్ కటింగ్ నిర్వహించి గుంటి వెంకట్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మరిన్ని పదవులు అలంకరించాలని పలువురు ఆకాంక్షించారు. మా తమ్ముడు గుంటి వెంకట్ 40వ జన్మదినం సందర్భంగా బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులందరి సమక్షంలో అంగరంగ వైభవంగా జన్మదిన కేక్ కట్ చేసుకొని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అందరి తరఫున, మరి ముఖ్యంగా ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున గుంటి వెంకట్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంతో పాటు సమాజానికి ఉపయోగపడేలాగా, సంఘానికి ఉపయోగపడేలాగా తన జీవనం కొనసాగాలని, చిన్న కుటుంబంలో పద్మశాలి కుటుంబంలో జన్మించిన, కుటుంబ పరంగా ఆర్థిక పరంగా ఎటువంటి తోడ్పాటు లేకపోయినా బంగారు పని వృత్తిలో ఇంతంతై వడ్డీనింతాయని చెప్పేసి ఆర్థికంగా ఎదగటమే కాకుండా సంఘానికి, పద్మశాలి సంఘానికి, అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా తన వంతు సహకారంగా తనకు ఉన్నటువంటి ఆర్థిక వెసులుబాట్లు 10 మందికి ఉపయోగపడేలాగా తన జీవనం కొనసాగుతుంది. మా సోదరుడు గుంటి వెంకట్ 40వ జన్మదిన సందర్భంగా బంధుమిత్రులు, స్నేహితులు అందరితోటి కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. మరి ఆర్థికంగా ఎంతోమంది ఎదుగుతూ ఉంటారు, కానీ ఎదిగిన కొద్దీ ఒదిగుంటూ సమాజానికి, సంఘానికి ఉపయోగపడుతూ మరి సంఘ కార్యక్రమాల్లో కానీ, దైవ కార్యక్రమాల్లో కానీ తన వంతు వితరణని కొనసాగిస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ముందు కూడా అనేక భగవంతుని కార్యక్రమాల్లో, సంఘ కార్యక్రమాల్లో, సమాజంలో సేవ చేసే విధంగా భగవంతుడు అతనికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఇప్పుడు ఒక చిన్న విరామం.